ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు జనం బారులు తీరారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 15 జిల్లాల్లో 73 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. తొలి విడత పోలింగ్లో 2,60,00,000 మంది ఓటింగ్లో పాల్గొంటారు. 839 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గోమాంసం తిన్నాడనే ఆరోపణలపై 2015లో ఒక వ్యక్తి హత్యకు గురైన దాద్రి నియోజకవర్గంలో కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తొలి దశ పోలింగ్ పై మిగతా 6 దశల పోలింగ్ పై ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశాయి. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో మోదీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2012 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన కాషాయ దళం ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని తీవ్రస్థాయి పోరాటం చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో దాదాపు 90% సీట్లను కొల్లగొట్టిన బీజేపీ ఈసారి ఎలాగైనా అధికార పీఠం అధిరోహిస్తామని ఆశిస్తోంది. ఇందులో భాగంగానే ఒకవైపు ప్రధాని మోదీ, మరోవైపు పార్టీ చీఫ్ అమిత్ షా, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విస్తృతంగా ప్రచారం చేశారు. యూపీలో పోలింగ్ ఎలా సాగుతోందో నోయిడా నుండి మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు వివరాలు. మహాత్మా, ఉత్తరప్రదేశ్లో పోలింగ్ మొదలైంది. పోలింగ్ ప్రస్తుతం అయితే మందకొడిగానే సాగుతుంది. ఎందుకంటే ఎర్లీ అవర్స్ కావడం వల్ల కొంత ఓటర్ల సంఖ్య తక్కువగానే కనిపిస్తుంది. చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఉదయం మార్నింగ్ అవర్స్లో చాలా తక్కువగా వస్తున్నారు. ప్రస్తుతం మనం నోయిడాలోని సెక్టార్ 15A పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఇక్కడే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా ఇదే. మొత్తం తొలి విడతలో 73 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతున్నాయి. మోస్ట్లీ ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగం అంతా కూడా ఈ మొదటి దశలో కవర్ అవుతుంది. మొదటి దశలోనే చాలా సమస్యాత్మక ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. ముజాఫర్ నగర్, అక్కడ గతంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి, మత ఘర్షణలు కూడా జరిగాయి. అలాగే దాద్రి, ఇట్లాంటి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, ఖైరానా వంటి ప్రాంతం, అక్కడైతే మాస్ ఎక్సోడస్ సంభవించిందని విమర్శలు కూడా తలెత్తాయి. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ భారీగానే కసరత్తు చేసింది. దాంతోపాటుగా అక్కడ మన ముజఫర్ నగర్లోనే చూసుకుంటే 867 పోలింగ్ స్టేషన్స్లో 600 వరకు క్రిటికల్గా డిక్లేర్ చేసింది. మొత్తం ఈ తొలి విడతలో 2,59,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్ రాష్ట్రంతో పోలిస్తే దానికంటే కూడా ఎక్కువే. పంజాబ్ మొత్తం రాష్ట్రం కలిపినా కూడా 1,98,00,000. అట్లాంటిది ఇక్కడ తొలి విడతలో కేవలం 15 జిల్లాల జనాభాలోనే ఇంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారంటే యూపీ ఎంత పెద్ద రాష్ట్రం అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఉత్తరప్రదేశ్ కొన్ని దేశాల జనసంఖ్య కంటే కూడా చాలా పెద్దది. అట్లాంటి రాష్ట్రంలో తొలి విడత జరుగుతున్న ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీగానే కసరత్తు చేసింది. ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారిలో కొత్త ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. అలాగే ఈ తొలి విడతలో పోలింగ్లో పోటీ చేస్తున్న వారిలో చూసుకుంటే కనుక మొత్తం 73 స్థానాల్లో బీజేపీ పూర్తిగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. అలాగే సమాజ్వాదీ పార్టీ ఏమో కాంగ్రెస్తో పొత్తులో ఉంది కాబట్టి 54 స్థానాల్లో అటు 26 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా బీఎస్పీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ పూర్తిగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. ఈ తొలి విడతలో ఆర్ఎల్డీ కూడా కీలకమైన పార్టీగానే చెప్పుకోవాలి. వారికి గణనీయమైన ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతం ఈ తొలి విడతలోనే ఉంది. మొత్తంగా అయితే ప్రస్తుతం ఈ తొలి విడత ఎన్నికల ప్రారంభం ప్రశాంతంగానే మొదలైంది. సాయంత్రం వరకు ఎలా జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ మహాత్మా.